గుడ్ ఈవినింగ్ మిత్రులారా. ఇప్పుడు సమయం 9:27 అవుతుంది. సో ఇవాల్టి ఇన్స్టాగ్రామ్ లైవ్ లోపల నేను మీతోటి చర్చించుకుందాం అనుకున్న టాపిక్ ఏంటిదంటే, రీసెంట్గా జరిగిన అల్లు అర్జున్ యొక్క అరెస్ట్, దాని తర్వాత అతనికి వెనువెంటనే బెయిల్ లభించడం, ఆ టాపిక్ ప్లస్ ఈ సెలబ్రిటీల అరెస్ట్లు, దాని వెనకాల నడిచే కాంట్రవర్సీ, కాన్స్పిరసీ థియరీస్, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. శ్రవణ్, గుడ్ ఈవినింగ్ శ్రవణ్. చలో ఇవి కామెంట్స్ నేను పాజ్ పెట్టిన ముందు ఫ్రీ ఫ్లో ఆఫ్ థాట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత కాంట్రవర్సీ ఎందుకు అయింది, ఎందుకు ఇంతగానం దీని గురించి చర్చ జరుగుతుంది, కొన్ని టాపిక్స్ మనం సొసైటీల నెట్ లోపల, ముఖ్యంగా ట్విట్టర్ బేస్డ్గా నేను ముందు బయట జరుగుతున్న కాన్స్పిరసీ థియరీస్ చెప్తా. దాని తర్వాత మనం కొన్ని సైకలాజికల్ యాంగిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాని తర్వాత నేను లీగల్ లా వైపు కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా పాయింట్స్, ఓకేనా. ఫస్ట్ వస్తున్న కాన్స్పిరసీ థియరీ ఏంటిదంటే, సక్సెస్ మీట్ ప్రోగ్రాము, లేకపోతే అట్లీస్ట్ సమ్ ఆడియో ఫంక్షన్ టైప్ ఏదో ఒక దాంట్లోపల అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన చంద్రబాబు నాయుడు గారి పేరు ప్లస్ పవన్ కళ్యాణ్ గారి పేరు ప్లస్ అక్కడున్న వ్యక్తుల పేర్లు, అందరి పేర్లు చెప్పిన తర్వాత అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిండు. సో అతన్ని ఆ వీడియో చూస్తే ఏంటిదంటే ఫంబుల్ అవుతుండు, అతను నాలుక తిరగట్లేదు, కైండ్ ఆఫ్ ఎక్కువసేపు మాట్లాడినా కానీ, ఎవరైనా కానీ రకరకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి ఏంటిదంటే నర్వస్నెస్ ఉండొచ్చు, రెండో కారణం ఏమవుతుంది, వాటర్ మనం సరిగా తాగకపోతే దానివల్ల కూడా కొన్నిసార్లు అవుతుంది, మూడోసారి ఏంటిదంటే ఎక్కువసేపు మాట్లాడినాం అనుకోండి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఒక రోజులో దాదాపు 7-8 గంటలు మాట్లాడినాం అనుకోండి, ఆటోమేటిక్గా తెలియకుండానే మన పదాలు తప్పు దొరుకుతుంటాయి. సో అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. లేకపోతే నిజంగానే అతను కైండ్ ఆఫ్ ఈ సెలబ్రిటీస్ అనే వ్యక్తులు వాళ్ళ ప్రపంచంలో చిన్న గూట్ లోపల వాళ్ళ జోన్లో వాళ్ళు ఉంటారు. సో అట్లా కూడా తెలియకపోయి ఉండొచ్చు, సిచ్యువేషనల్ అవేర్నెస్ లేకపోయి ఉండొచ్చు, అతను నిజంగానే తెలంగాణ సీఎం పేరు తెలియకపోయి ఉండొచ్చు. ఇంకొక కారణం ఏమై ఉంటుంది, చాలామంది ఆర్టిస్టులకి ఏంటిదంటే క్రియేటివ్ వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే ఎక్కువ తక్కువ బ్రెయిన్ అప్లై చేసి ఉండే వ్యక్తులు, వాళ్ళు ఊహాలోకంలో ఉంటారు, వాళ్ళు ఏదో మైండ్లో తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్లో ఉంటారు. సో ఆ విధమైన జోన్లో కూడా ఉండొచ్చు అతను, అట్లా కూడా మర్చిపోయి ఉండొచ్చు. అది కూడా కాకుండా యాంగ్జైటీ ఉంటుంది ఒకటి, వ్యక్తులు అధికారులతోటి, జ్యుడిషియరీకి సంబంధించిన వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు, ప్రభుత్వంలో ఉండే వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు, లేకపోతే ఏదైనా స్వామీజీలు, పవర్ఫుల్ పీపుల్ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, పెద్ద పెద్ద ప్రపంచానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు తప్పు దొరలద్దు అనే భయం ఉంటుంది. ఆ భయం, యాంగ్జైటీతో కూడా పెద్ద పెద్ద వ్యక్తులు స్టేజ్ మీదకి ఎక్కి తత్రపాటు పడతారు. సో అందరినీ మనం బ్లేమ్ చేయలేం కదా, వీళ్ళు కెమెరా ఆన్ అయితే యాక్ట్ చేయగలుగుతారు, పాటలు ఎవరన్నా రికార్డ్ చేస్తే దానికి డ్యాన్స్ చేయగలుగుతారు, కానీ వీళ్ళకంటూ ఒక ఓను అది ఉండదు కదా, అందరు గొప్ప స్పీకర్లే ఉండరు, యాంగ్జైటీ అవి ఉంటాయి. సో ఇదొక కాన్స్పిరసీ థియరీ. ఏంటిది, రేవంత్ రెడ్డి గారు పగబట్టిండ్రు, నా పేరు ఎట్లా మర్చిపోతావు నువ్వు అని చెప్పి అతన్ని సాధించడానికి ఈ అరెస్ట్ చేసిరని ఒక కాన్స్పిరసీ. రెండో కాన్స్పిరసీ, ట్విట్టర్లో నడిచే కాన్స్పిరసీ. ఇదేంటిది, డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ మీద అటాక్. కాంగ్రెస్ పార్టీ మీద ఏం అటాకు, కాంగ్రెస్ పార్టీ అనేది మూలభూతంగా ఒక యాంటీ హిందూ ఐడియాలజీకి చెందిన పార్టీ. ఏదైనా కానీ సినిమా లోపల హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ రిచువల్స్ని, సింబల్స్ని గ్లోరిఫై చేస్తే కనుక ఆ కడుపు మంటతోటి ఇట్లా వేస్తారా మీ సంగతి చెప్తామని వాళ్ళు ఆ రకంగా అటువంటి సింబల్స్ని గ్లోరిఫై చేసిన సినిమాలను తొక్కేస్తారు, లేకపోతే బ్యాన్ చేస్తారు, ఇంకేదో చేస్తారని ఒక కాన్స్పిరసీ. దాని వెనకాల థ్రెడ్స్, రకరకాల కామెంట్స్ నడుస్తున్నాయి. ఇంకొకటి ఏంటిది, ఒక రకమైన జెలసీ, ఎన్వి, అబ్బా ఇంతగానం పేరు వచ్చేసింది, ఇంత డబ్బులు వచ్చేసింది, సినిమాలో డైలాగ్ ఉంది కదా, తగ్గేదే లేదు, ఎట్లా తగ్గవో మేము కూడా చూస్తాం కానీ నేను తగ్గిపిస్తాం అని అట్లా దొక్కేస్తున్నారు. ఇదొక కాన్స్పిరసీ. జెలసీలు, ఎన్వీలు ఆబ్వియస్గా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉంటుంది, మూవీ ఇండస్ట్రీలో ఇంకా బాగుంటాయి. సో ఆబ్వియస్గా అది కూడా ఒక కారణమై ఉండొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఇంకొక యాంగిల్ ఏంటిది, ఇతను వీళ్ళ చుట్టాలు కానీ మిగిలిన చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ ప్లస్
చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం రాష్ట్రానికి. సో ఆటోమేటిక్గా వీళ్ళు భారతదేశం లోపల భారతీయ జనతా పార్టీతో కలిసి వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మధ్యన కొద్దిగా అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ గారు కొంచెం నార్త్ సైడ్ బాగా ఫేమస్ అయిపోతున్నారు, ఆల్ ఓవర్ ఇండియా బాగా ఫేమస్ అవుతున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటా కొంచెం బాగా సౌత్ ఇండియాకి వెళ్ళి ఒక లీడర్ వచ్చాడు అన్నట్టు ఒక బజ్ క్రియేట్ అవుతుంది. సో ఆబ్వియస్గా కొంచెం ఇది టగ్ ఆఫ్ ఫైర్ నడుస్తుంది కదా. టగ్ ఆఫ్ ఫైట్ లోపల వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఇస్తున్న ఎన్డీఏ ప్లస్ ఇండియా గఠబంధన్కి సంబంధించిన రేవంత్ రెడ్డి. సో వాళ్ళ ఆ క్లాష్ లోపల మధ్యన బలి పశువు లేకుంటే బక్రానో వయా అల్లు అర్జున్ ద్వారా తీర్చుకుంటున్నారని ఇంకొక కాన్స్పిరసీ ఏంటిదంటే, ఈ మధ్యన మన మంత్రి గారి పేరేంటిది, కొండా సురేఖ, ఆవిడ ఒక యాక్టర్ పైన ఒక కామెంట్ చేసింది. సో వాళ్ళు లీగల్ బ్యాటిల్ కొట్లాడుతున్నారు, పరువు నష్టం దావా అని, ఇదని అదని. సో ఆ కారణంగా ఓకే మా మీద నువ్వు వస్తావా, మీకు అంత ధైర్యం వచ్చేసిందా సినిమా వాళ్ళకు, మా మీద ఇంత ఫైట్ చేస్తారా, మీ సంగతి చూస్తాం. వాళ్ళు లేకుంటే అక్కడ ఆ కేసుని డైల్యూట్ చేయడానికి, బార్గెనింగ్ పవర్ పెంచుకోవడానికి ఈ ఇండస్ట్రీ లోపల ఇంకొక లూప్ హోల్ దొరికితే దాన్ని పట్టుకొని ఏదో చేస్తున్నారని ఇంకొక కాన్స్పిరసీ. ఇట్లా ఇంకోటి ఏంటిది, బాగా బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్స్ ఏం చెప్తున్నాయంటే, ఓకే మొన్నటిదాకా తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీ అనేది బాగా ఘోరంగా క్లోజ్గా కలివిడిగా తిరిగిండ్రు బీఆర్ఎస్ పార్టీతోటి, బాగా ఫ్రెండ్షిప్, అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. అది అందరికీ విజిబుల్గా అనిపిస్తుంది. కేసీఆర్ గారు కూడా మస్తు సినిమా వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు. ఒకప్పుడు ఏం భయపడ్డారంటే, ఆ సినిమా తెలంగాణ రాగానే వీళ్ళందరినీ మళ్ళీ ఆంధ్రాకు పంపిస్తారో, ఈ సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోతుందో అనుకుంటే వాళ్ళకు ఇంకా ఎక్కువ తక్కువ తాయిలాలు ఇచ్చి మంచిగా క్లోజ్ అయిపోయారు. సో మీరు గవర్నమెంట్ మారినాక మళ్ళీ మా సైడ్ రావాలి కదా, ఇంకా మీరు ఇంతకాలం వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశారు అని ఆ ఒక వంకతోటి ఇట్లా ఈయన దొక్కేస్తున్నారు. ఒక రకంగా సినిమా ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తున్నారనో ఇంకొక డైమెన్షన్ నడుస్తుంది. సో ఈ రకరకాల కాన్స్పిరసీ ఇప్పుడు హాట్గా నా టాప్ ఆఫ్ మై మైండ్ వచ్చిన కాన్స్పిరసీ థియరీస్ నేను చదివినాయి. ట్విట్టర్ బాగా ఫాలో అవుతుంటా, ప్లస్ అన్నీ ఫాలో అవుతుంటా కాబట్టి కొంచెం సొసైటీలో ఏం జరుగుతుంది ప్లస్ బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అదొక యాంగిల్. సో ఇన్ని రకాల కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. జనరల్ సెన్స్ ఏంటిదంటే, ఇంకొక విధానం ఏంటిదంటే, ప్రజలు కూడా ఎప్పుడైనా కానీ ఎప్పుడు సంతోషపడతారు, నువ్వు మాసెస్ని ఎప్పుడు మనం అట్రాక్ట్ చేయగలుగుతామంటే, జనరల్ సైకాలజీ ఆఫ్ పొలిటీషియన్స్ కానీ గవర్నమెంట్స్ కానీ హై ఎండ్ వాల్యూ ఉన్న పబ్లిక్ ఫిగర్స్ని టార్గెట్ చేసినప్పుడు ఏంటిదంటే, బాగా డబ్బుండి, బాగా పేరుండి, బాగా అధికారం ఉండి, గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులను ఎప్పుడైనా ఎవరైనా టార్గెట్ చేశారనుకోండి, బాగా నిమ్న వర్గాల లోపల ఉన్న ప్రజలు సంతోషపడతారు. మేము బాధపడుతున్నాం కదా, మీరు కూడా బాధపడతారు, మాకు సంతోషం అవుతుందని ఆ టైపు ఒక రకమైన సైకాలజీ ఉంటుంది. సో ఆ పరంగా కూడా టార్గెట్ చేసిరని అది ఒకటి. రెండోది ఏంటిదంటే, ప్రభుత్వం తమ పైన వస్తున్న విమర్శలను, అంటే ఏంటిది, నువ్వు ఏదో స్కీమ్ పెట్టినావు, ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేదు, లేకపోతే పబ్లిక్ వెల్ఫేర్ ఒక పని చేయాలి, అది చేయలేకపోతున్నావు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని పబ్లిక్ యొక్క పర్సెప్షన్ని, అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటిది ఏదో ఒక చిన్న చిత్కది తీసుకురావడం. అంటే ఈ మధ్యన రీసెంట్గా ఏం నడుస్తుంది, హైదరాబాద్ లోపల రంగనాథ్ గారు అనే వ్యక్తిని పెట్టి హైడ్రా అని పెట్టి మూసి ప్రక్షాళన, వేరియస్ చెరువులు ఎన్క్రోచ్ చేసినవి, ప్లస్ ఎఫ్టీఎల్ పరిధి లోపల ఉన్న బిల్డింగ్లను వీటిని కూలగొడుతున్నారు. దానికే అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అందుకోసం ఇది చేస్తున్నారని ఒక పర్సెప్షన్, సొసైటీలో జరుగుతున్న పర్సెప్షన్ అని చెప్తున్నా. సో ఇవి ఎన్ని రకాల పర్సెప్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటిదంటే, ఇది ఇంకొకటి జెన్యూన్ పర్సెప్షన్ కూడా ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వర్గాలు కానీ, లేకపోతే ఎన్ఎస్యుఐ వీళ్ళు పెడుతున్న పోస్టులు కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ పిల్లలు పెడితే పోస్టులు వాళ్ళు ఏం పెడుతున్నారంటే, చట్టం ముందు అందరు సమానమే, గొప్పోడైనా పేదోడైనా మధ్య తరగతి వ్యక్తి అయినా ఎవరు తప్పు చేసినా కానీ మనం వాళ్ళకి శిక్ష వేయాలి కదా. సో మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి, మీరు ఎందుకు ఇది ఎత్తున్నారు. ఒక ఇన్సిడెంట్ అయింది, ఒక అమ్మాయి పాపం చనిపోయింది, తనకు 2 పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి చావు బ్రతుకుల మధ్యన హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు, తనకి ఇంకో కూతురు ఉన్నది.
ఆ మధ్యతరగతి తండ్రి ఉన్నాడు. సో వాళ్ళ గురించి ఎందుకు మీరు మాట్లాడారు, ఎందుకు అల్లు అర్జున్ని మీరు ఎందుకు బాగా సమర్థిస్తున్నారు, ఆయన సెలబ్రేట్ అయినంత వరకు మాత్రాన వాళ్ళకి స్పెషల్ రైట్స్ ఉంటాయా, ఇది అదని ఇంకొక యాంగిల్, ఇది ఇంకొక వర్షన్ ఆఫ్ జరుగుతున్న డిబేట్. నేను నార్మల్గా వాకింగ్ పోయినా కానీ బయటికి పోయినా కానీ ఇక మా ముచ్చట్ల లోపల మిగిలిన వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మధ్య టాపిక్లలో వచ్చే టాపిక్ ఇది. సో ఇందులోపల కొంత సబ్స్టాన్స్ కూడా ఉన్నది. ఏంటిదంటే నిజంగా మన దేశం లోపల అందరినీ సమానంగా చూస్తారా, స్పెషల్ ప్రివిలేజెస్ ఎవరికి లేవా అని మనం ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అది ఎప్పుడైనా కానీ తప్పే. ఏంటిది, మన దేశం లోపల డబ్బులు ఉన్నోడికి ఒక న్యాయం ఉన్నది, డబ్బు లేనోడికి ఒక న్యాయం ఉన్నది, పేరు ఉన్నోడికి ఒక న్యాయం ఉన్నది, పేరు లేనోడికి ఒక న్యాయం ఉన్నది. ఏ దేశంలోనైనా కానీ మీరు అమెరికా అంత తోపు, అక్కడంతా చట్టం న్యాయం ధర్మం ఉంటుందని అనుకుంటారు కదా. హంటర్ బైడెన్ కేసు అని ఒకటి గూగుల్లో కొట్టండి. అమెరికా ప్రెసిడెంట్ కొడుకు, అతడి యొక్క ల్యాప్టాప్ లోపల ఏం దొరికినాయి, అతడు ఎటువంటి లావాదేవీలు కలిగి ఉన్నాడు చైనాతోటి, రష్యాతోటి, ప్లస్ పెడోఫిలియా ఎంత పెద్ద క్రైమ్, చిన్నపిల్లల్ని ఆగం చేయడం. అటువంటి క్రైమ్స్ లోపల ఇరుక్కున్న డిడి అనే ఒక సెలబ్రిటీ ఉంటాడు. వాడిది పుట్టుపూర్వోత్తరాలు తీయండి, మీకు అర్థమవుతుంది. అంటే ఎంత ఈజీ అంటే ఇప్పుడు ఒక మన ఐడియాలజీని సపోర్ట్ చేసే, మన పార్టీని సపోర్ట్ చేసే వ్యక్తి అనుకోండి, ఒక రకంగా డీల్ చేస్తారు ఎవరైనా. అది న్యూట్రల్గా ఉండే వ్యక్తి అనుకోండి ఒక రకంగా డీల్ చేస్తారు. మన శత్రువు అనుకోండి ఇంకో రకంగా డీల్ చేస్తారు. సో మీరు ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా కానీ మీకు ఇది కనిపిస్తుంది. అంతేందుకు సౌదీ అరేబియాలో మొహమ్మద్ బిన్ సల్మాన్ మోడర్నిజం ప్రక్షాళన చేస్తున్నాడు, మోడర్నిజం తీసుకొస్తున్నది అని అంటాడు. తన కజిన్స్ని 30 మందిని జైల్లో పెట్టిండు. జైలు అంటే 5 స్టార్ హోటల్లోనే జైలు కింద పెట్టి అలా పెట్టిండు. సో అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జెలెన్స్కీ ఉన్నాడు, అరే రష్యాతోటి కొట్లాడుతుండు, పెద్ద తోపు, అరే చిన్న దేశమైనా కానీ తెగించి ఇచ్చేస్తుండు, అది చేస్తుండు అంటారు కదా. అయ్యో పాపం యుక్రెయిన్ పాపం ఆపదలో ఉన్నది. జెలెన్స్కీ స్టోరీ చదవండి. జెలెన్స్కీ అనేటోడు తన అపోజిషన్ పార్టీ వ్యక్తులను తీసుకుపోయి జైల్లో గుక్కిండు. మీకు అర్థమవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ డబ్బున్నోడిది, పేరున్నోడిది, పలుకున్నోడిది వాళ్ళకి ఎంతో కొంత పార్షాలిటీ ఉంటుంది. మన తెలంగాణలో జరిగిన వేరే కేసెస్ చూడండి. ఆ కేసెస్ లోపల ఎంతవరకు ఎంతమందికి న్యాయం జరిగింది, ఏమైంది, మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఏమొస్తుంది, మీసాల లోపల పోతున్నాయి. టాపిక్ చెప్తాగండి మళ్ళీ మర్చిపోకుండా, ఫ్లో ఎటో పోతుంది, ఎటేటో పో చెప్తున్నాం మనం. కానీ ఏంటంటే గ్రౌండ్ చెప్తున్నా, అంటే ఏం నడుస్తుంది, ఏ కారణంతో ఎందుకు విమర్శ వస్తుంది. నార్త్ సైడ్కి వెళ్ళి వస్తున్న విమర్శ ఏంటిదంటే అక్కడ బాగా భారతీయ జనతా పార్టీ మంచి వర్చస్సు ఉన్నది, లేకుంటే కొద్దిగా పాపులారిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆ హిందీ బెల్ట్కి వెళ్ళి వచ్చేది ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఏ స్టేట్ అయినా కానీ వాళ్ళు తమ ఆధిపత్యాన్ని చెలాయించుకోవడానికి వీళ్ళందరూ అంటారు ఆటోక్రసీ ఉన్నది, బయట ఫాసిజం ఉన్నది, ఇట్లా నియంతృత్వ ధోరణి నడుస్తుంది అంటారు. కానీ వీళ్ళ రాష్ట్రాల లోపల నియంతృత్వ ధోరణి ఉందని వాళ్ళకు అనుకూలమైన డైరెక్ట్ మీడియా ఛానల్, ఇక యూట్యూబ్ కూడా కాదు, డైరెక్ట్ మీడియా ఛానళ్ళ లోపల యాంకర్లతోటి అది నడుస్తుంది కథ. సో ఇది ఇంకొక యాంగిల్. కానీ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు కేసుల దగ్గర కథ, కేసుల దగ్గరకు వచ్చేటప్పటికి నా ముంగట దాంట్లో ఏమున్నది, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రిజిస్టర్డ్ ఏ కేస్ అండర్ సెక్షన్ 105 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, 118(1) వాలంటరీలీ కాజింగ్ హర్ట్. భారతీయ న్యాయ సంహిత లోపల వేసిన కేసెస్. సో ఇప్పుడు మనం సెక్షన్ భారతీయ న్యాయ సంహిత 105 చూద్దాం. సో ఈ 105 దేని గురించి డీల్ చేస్తుంది అంటే చూద్దాం. Whoever commits culpable homicide not amounting to murder shall be punished with imprisonment for life or imprisonment of either description for a term which shall not be less than 5 years but which may extend to 10 years and shall also be liable to fine if the act by which the death is caused is done with the intention of causing death. సో దీన్ని చూద్దాంలేండి. టెక్నికల్గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ సెక్షన్ గురించి ఇది ఏం డీల్ చేస్తుందంటే, ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని అన్ఇంటెన్షనల్గా వాడిని చంపుదామనే ఉద్దేశం లేదు, కానీ అతన్ని అటాక్ చేద్దాం అనుకున్నారు, లేకుంటే ఏదో
మీ యొక్క ప్రతిఘటన చూపిద్దాం అనుకున్నారు, కానీ అది పొరపాటున మర్డర్ అయిపోయింది ఆడ. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పగలుగుతా అంటే, ఇప్పుడు మీరు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. ఎవరు? రమేష్, సురేష్. సురేష్ అనే వ్యక్తి డబ్బులు తీసుకొని రమేష్కి ఇస్తలేడు. డిగ్రీ సెకండ్ ఇయర్లు ఉన్నారు. సో రమేష్ ఏం చేసిండు, ఒకరోజు ఒక బీర్ దాగొచ్చి సురేష్ని ఒక దెబ్బ కొట్టిండు. అరే ఎప్పుడు ఇస్తావరా అయ్యో అని గాలర్ పట్టుకొని ఇగ్గి ఒక దెబ్బ కొట్టిండు. కొడితే సురేష్ అనే వ్యక్తి టీబీతోటి బాధపడుతున్నాడు అనుకోండి. ఆ విషయం తెలియదు నాకు. టీబీతోటి బాధపడుతున్నాడు. లోపల ఏదో ఇన్క్యూరబుల్ డిసీజో లేకుంటే చాలా రకమైన నిమ్న స్థాయిలో ఉన్నాడు ఆరోగ్యపరంగా. సో ఆ దెబ్బ కొట్టగానే ఆ దెబ్బని తట్టుకోలేక ఆ వ్యక్తి ఆన్ ద స్పాట్ చచ్చిపోయాడు. ఓకే, సో దీన్ని 105 కింద పెట్టచ్చు. కానీ వాడు అటాక్ చేసిండు. కానీ అది ఏంటిది, అటాక్ ఏం చేసిండు, కొడదామని చేసిండు. ఇంటెన్షన్ ఏంటిది, మర్డర్ చేద్దామని లేదు, కానీ గాయపరచాలి, బెదిరించాలి ఏదో ఉన్నది. సో ఆ పరంగా తీసుకోవచ్చు. మీరు ఇంకొకటి మీకు చెప్పాలంటే, సిద్ధు గుర్తున్నాడా మీకు? క్రికెటర్ సిద్ధు దగ్గర ఏంటిది, అతను రోడ్ రేజ్, అతను వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి అడ్డం వస్తే కార్లోనో ఎట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ ట్రాఫిక్లో కొంచెం న్యూసెన్స్ క్రియేట్ అయితే ఇతను దిగి అతను ఒక దెబ్బ కొట్టిండు. కానీ అతను పాపం పెద్ద మనిషి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి. ఈయన కొట్టిన ఒక దెబ్బకు చచ్చిపోయింది ఆ వ్యక్తి. చచ్చిపోతే యాక్చువల్గా ఎవరైనా మర్డర్ చేస్తే మనకి ఎన్ని ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది చెప్పండి? అయితే ఉరి తీస్తారు, లేకుంటే 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అక్కడ జడ్జి గారి డిస్క్రిషనరీ పవర్ తోటి, అంటే మెరిట్ ఆఫ్ ద కేసు బట్టి వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ సిద్ధు విషయం లోపల ఏం జరిగిందంటే, అతను తనని మర్డర్ చేద్దామనే ఉద్దేశం కొద్దీ కొట్టలేదు. అతని ఉద్దేశం ఏంటిది, అతను స్పిట్ ఆఫ్ మూమెంట్, ఆ రేజ్ లోపల ఒక దెబ్బేసిండు. నార్మల్గా స్కిర్మిషెస్ జరుగుతాయి కదా ఎక్కడైనా, కానీ యాక్టివ్ లైఫ్ గడుపుతున్నప్పుడు లేకుంటే మన టెంపర్మెంట్ బట్టి కూడా ఉంటుంది. సో ఆ స్కిర్మిష్ లోపల అతనికి దెబ్బ తాకింది. అతనికి అందుకే తక్కువ జైలు శిక్ష పడ్డది చూడండి. సో ఇదొకటి 105 పెట్టారు. కానీ ఏంటిది, ఇప్పుడు టెక్నికల్గా మీరు ఒక సెలబ్రిటీ ఉన్నారు, మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు, మీరు ఒక పొలిటీషియన్ ఉన్నారు, మీరు ఒక హీరోయిన్ ఉన్నారు, లేకపోతే అంతేందుకు మీరు ఒక యూట్యూబర్ ఉన్నారు అనుకోండి. యూట్యూబ్ లోపల ఇవాళ రేపు బాగా మంది ఒక్కొక్కరు 5 మిలియన్ల ఫాలోవర్లు, సబ్స్క్రైబర్లు, చిన్న చిన్న ఊర్లలోకి వెళ్ళి కూడా కామెడీ స్కిట్స్ చేసి లేకుంటే ఇంకేదో చేసి పాటలు పాడి మస్తు మంది ఫేమస్ అవుతున్నారు. అయినప్పుడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వ్యక్తులు ఉన్నారు, ఎంతో కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు పోయినప్పుడు వాళ్ళని చూడడానికి అరే కలుద్దామని ఎవరు వచ్చారు అనుకోండి. ఎవరు డాన్సర్ ఉన్నాడో, పాటలు పాడు ఉన్నాడు, ఆ వ్యక్తిని చూడడానికి మస్తు కామెడియన్ ఉన్నాడు అనుకోండి, ఆయన చూడడానికి వచ్చారు. ఏదో నెట్టేసుకున్నారు, ఏదో అయింది. ఇప్పుడు అక్కడ ఆయన సమక్షం లోపల ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు అతను అరెస్ట్ చేస్తారా? వాళ్ళు వస్తున్న సంగతి కూడా అతనికి తెలియదు అనుకోండి. అతను ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ మీద ఎట్టో పోతుండో, తిరుపతి పోతుండో, కొండగట్టు పోతుండో, వేములవాడ పోతుండో, యాదగిరిగుట్ట పోతుండో, లేకుంటే హైదరాబాద్ రామోజీ ఫిలిం చూద్దామని పోతున్నాడో, ఎందుకో పోతున్నాడు. కానీ ఇప్పుడు ఇతన్ని ఎట్లా బ్లేమ్ చేయగలుగుతాం చెప్పండి? రెండో పాయింట్, పొలిటీషియన్స్కి సంబంధించిన ర్యాలీస్ ఇప్పటిదాకా ఒకసారి నెమరేసుకోండి. 10 లక్షలతోటి సభ, 20 లక్షలతోటి గర్జన, ఇది పెడతారు. పొంగ ఎన్ని యాక్సిడెంట్లు అయితే ఎంతమంది చనిపోతారు? 2014 సంవత్సరం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక రాజకీయ నాయకుడు, ఎందుకులేండి, మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లోపల బాంబులు పేలినాయి. బాంబులు సమ్ తీవ్రవాదులు పెట్టారు. అప్పట్లో ఉన్న ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులు ఎవరో పెట్టారు. అక్కడ 4-5 చనిపోయారు. ఆ తర్వాత కూడా మీటింగ్ కంటిన్యూ అయింది. అంటే బాగా జనాలు చూడండి, ఒక 10 లక్షలు. ఆంధ్ర లోపల చూడండి, పుష్కరాల టైం లోపల స్టాంపేడ్ జరిగి 40 మంది దాకా చనిపోయారు కావచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేశారు. మరి ఆయన ఏమైనా అరెస్ట్ చేశారా? ఏం కాలే కదా. అంతెందుకు, ఇప్పుడు ఈ యాత్రలు చేస్తారు కదా, నడుచుకుంటూ పోతుంటారు. ఈ రాష్ట్రం నుంచి మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు పాదయాత్రలు చేస్తారు. అట్లా ఒక 2 వ్యక్తులు చనిపోయారు కొన్ని పాదయాత్రలు జరిగేటప్పుడు, ఎండ తాకిడి తట్టుకోలేక, డీహైడ్రేషన్ తోటి. మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా? అంటే ఇవి ప్రజలకే వస్తున్న డౌట్లు. అంటే ఏంటిది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా ఇంకోటి చూడండి, సినిమా తారలు అనే వ్యక్తులు ఒక అద్దాల మేడలలో ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఉంటాయి, పేరు ఉంటాయి, కానీ ఆ మేడను ఉత్తగానే బలగొట్టచ్చు, ఇరగొట్టచ్చు అని ఒక నానుడు ఉన్నది.
రీసెంట్గా ఏం జరుగుతుంది చూడండి, మోహన్ బాబు, మంచు మనోజు, మంచు విష్ణు, ఈ పంచాయతీ మీరు చూస్తున్నారు కదా, న్యూసెన్స్ లెక్క చాలామంది ఫీల్ అవుతున్నారు. ఏంది తలకాయ నొప్పి ఇట్లా మనకి ఏంద్ర ఈ కర్మ అని. డైరెక్ట్ మోహన్ బాబు గారు వీడియో ముంగట కెమెరామెన్ని, రిపోర్టర్లను కొట్టిండు. మరి ఆయన అరెస్ట్ అయ్యిందా? అర్థం చేసుకోండి. ఏంటిదంటే ఇప్పుడు మెరిట్ దేని బట్టి చూస్తున్నారు అంటే చాలా వరకు కేసెస్ లోపల ఇంకోటి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా కానీ న్యాయం జరగాలి, న్యాయం జరుగుతున్నట్టు కనిపించాలి అని ఒక సూత్రం ఉన్నది. న్యాయం జరగాలి, న్యాయం జరుగుతున్నట్టు కనిపించాలి. గవర్నమెంట్ పని చేయాలి, పని చేస్తున్నట్టు కనిపించాలి. పోలీసులు పని చేయాలి, పని చేస్తున్నట్టు కనిపించాలి అని ఒక జనరల్ సైకాలజీ అది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బహుశా ఓకే మనం ఇతని పైన ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి మనం ఏమైనా యాక్షన్ తీసుకుంటే మనము ఆ చట్టం ముందు అందరూ సమానమే అని ఒక మెసేజ్ పంపుతున్నాం. ప్లస్ ప్రజల యొక్క దాన్ని ఏమంటారు గుడ్ విల్, తెలుగులో దాన్ని ఏమంటారు గుడ్ విల్ గెలుచుకునే అవకాశం ఉంది అనే ఒక ధోరణితోటి కూడా ఈ పని చేస్తున్నట్టు అని కొంతమంది అనుకుంటారు. ఇది ఇంకొక డైమెన్షన్ చెప్తున్నాం. ఓకే, ఇంకో కథ చెప్తాను చూడండి. ఇప్పుడు అందులో టెక్నికల్గా 105 అనేది ఇప్పుడు మరి కోర్టు ఎందుకు బెయిల్ ఇచ్చింది? కోర్టులో ఇప్పుడు వాదోపవాదాలు జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ ఏ సెలబ్రిటీ అయినా, ఏ డబ్బులు ఉన్న వ్యక్తి అయినా, ఎవరైనా కానీ వాళ్ళు ది బెస్ట్ లాయర్స్ని హైర్ చేసుకుంటారు. ది బెస్ట్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే లాయర్స్, ది బెస్ట్ లాయర్స్ని హైర్ చేసుకుంటారు. ఆయనది వీడియో చూసినా నేను, ఆయన పేరు సమ్ నిరంజన్ రెడ్డియా, లాయర్ పేరు సమ్ నిరంజన్ కావచ్చు. బ్యూటిఫుల్గా ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేసిండు ఆయన. సింపుల్గా, ప్రిసైజ్గా, కన్సైజ్గా టు ద పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ప్రెసిడెంట్ చెప్పిండు ఏంటిది, ఇప్పుడు 2017 సంవత్సరం లోపల 2017 అనుకుంటే బహుశా రైజ్ అనే సినిమా కోసం షారూఖ్ ఖాన్ ప్రమోషన్ చేస్తున్నారు. అతను ప్రమోషన్ చేస్తున్న క్రమం లోపల ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళిండు. అయితే ఆయన రైల్లో తిరుగుకుంటే ప్రమోషన్ చేస్తుండా లేకుంటే ప్రమోషన్ చేయడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళిండో తెలియదు నాకు, ఆ గ్రౌండ్ క్లారిటీ. కానీ తను ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళిండు, ఒక ప్రాంతానికి, అంటే నియర్ బై రైల్వే స్టేషన్. అవి వెళ్ళినప్పుడు అతని దగ్గర ఉన్న టీషర్ట్స్ తన సినిమాకి సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్గా రైజ్ అనే బొమ్మ ఉన్న, పేరు ఉన్న, బ్రాండ్ ఉన్న టీషర్ట్లను ఇసురుతుండు అన్నట్టు. పంచడం అంటే ఇట్లా ఇసురుతుండు. అక్కడ స్టాంపేడ్ జరిగి కొంతమంది చనిపోయారు. సో అతని పైన అతన్ని అరెస్ట్ చేయలే. అప్పుడు కేసు అయింది కానీ హైకోర్టు పోతే అక్కడ అతనికి రిలీఫ్ దొరికింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా రిలీఫ్ దొరికింది అతనికి. మీకు అర్థమవుతుందా? సో రైస్ అనే ప్రెసిడెంట్స్ ఉన్నది. రెండో కేసు చెప్తాను మీకు. అర్నబ్ గోస్వామి అని ఉంటాడు. అర్నబ్ గోస్వామి అనేటైనా ఒకప్పుడు టైమ్స్ నౌ లోపల మస్తు ఫేమస్ రిపోర్టర్ ఉండే, న్యూస్ యాంకర్ ఉండే. ఆ తర్వాత అతను బయటకు వచ్చేసి రిపబ్లిక్ అని ఒక పెద్ద మీడియాని ఏర్పాటు చేసిండు. అందులో హిందీ ఉన్నాయి, వేరే వేరే లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ఇతను ఇంగ్లీష్ని ఎడిటర్ అన్నట్టు. సో రిపబ్లిక్ టీవీ అంటే ఆబ్వియస్గా అది బీజేపీ పార్టీకి అనుకూలమైన, డైరెక్ట్ బాగానే కొడుతుంటాడు. ఇటుదిక్కు రాజ్దీప్ సర్దేశాయ్ అని ఇండియా టీవీలో ఉంటాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ బాగా కొడతాడు, బాహాటంగా, ఏం మాట లేదు, డబ్బా కొడతారు. ఇటుదిక్కు అర్నబ్ గోస్వామి, అరే నువ్వు డబ్బా కొడతా నేను బ్యాండ్ కొడతా అని అర్నబ్ గోస్వామి కొడతాడు. ఇద్దరికి డిఫరెంట్ డైమెన్షన్స్, క్లియర్ కట్, పొలిటికల్గా డివైడెడ్, ఐడియాలజికల్గా డివైడెడ్, వాళ్ళ ఎజెండా క్లియర్ కట్. నేను చెప్పే విషయం. సో అప్పట్లో గవర్నమెంట్ మారింది కదా, అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ వచ్చింది కదా. వచ్చినప్పుడు అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేసిండ్రు. అతని ఇంట్లోకి వెళ్ళి పట్టుకుపోయిండ్రు. ఒక రకంగా అతన్ని పైన రివెంజ్ తీసుకుంటే అప్పుడు కోర్టులో కేసు నడిచింది కదా ఇతనికి బెయిల్ ఇవ్వాలని నడిస్తే కోర్టు ఏం చెప్పింది, ఏ సర్కమ్స్టాన్సెస్ లోపల జనరల్గా బెయిల్ అనేది యాక్చువల్గా 1977 నుండి ఒక నామ్ నడుస్తుంది ఒక కేసు లోపల. ఏంటిది, బెయిల్ ఈజ్ ది లానా ఏదో ఉన్నది. బెయిల్ అనేది ముఖ్యం, జైల్ అనేది ఎక్సెప్షన్. బెయిల్ ఈజ్ ది నార్మ్, అంటే బెయిల్ ఇవ్వడం అనేది ఒక నార్మ్, అదొక పద్ధతి. జైల్ అనేది ఎక్సెప్షన్. కొన్ని క్రిటికల్ కేసెస్లో మాత్రమే మనం వాళ్ళను జ్యుడిషియల్ కస్టడీ విధించినప్పుడే ఇసుక బైక్ జైల్లో పెడతారు.
జ్యుడిషియల్ కస్టడీ ఉంటుంది. మామూలుగా వేరే కస్టడీ వేరు, జ్యుడిషియల్ కస్టడీ వేరు. జ్యుడిషియల్ కస్టడీని విధిస్తే అతన్ని తీసుకుపోయి జైల్లో పెడతారు. జ్యుడిషియల్ కస్టడీ విధించినప్పుడు జనరల్గా అన్ని రొటీన్ చెకప్లు ఇవి అవి ముందు అతని హెల్త్ చూడడము, తర్వాత ఒక 14 రోజులు 12 రోజులు రిమైండ్ విధించడం అవి చేస్తూ ఉంటారు. కానీ కోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు కనుక నీకు ప్రైమా ఫేసి అతడు నిజంగానే ముద్దాయి తప్పు చేసిన వ్యక్తి అయితే, ఒకవేళ నీకు ఎప్పుడు బెయిల్ ఎప్పుడు నిరాకరిస్తారంటే, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, ఒకవేళ ఈ వ్యక్తి ఈ మన భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థకి వెళ్ళి ఆ చట్టం నుండి పారిపోయే అవకాశం ఉంది. అంటే ఏంటిది, ఒకప్పుడు పెద్ద పెద్ద తీవ్రవాదులు, గుండాగాండ్లు, టెర్రరిస్టులు, దుర్మార్గులు, దుష్టులు వీళ్ళందరూ ఎక్కడికి పోదురు? మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోకి పారిపోదురు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇప్పుడు సోకాల్డ్ ఫార్వర్డ్ ఉన్న కంట్రీ ఏంటి? దుబాయ్. టెర్రరిస్టులు అందరి ముందు సీదా దుబాయ్ ఫ్లైట్ ఎక్కిపోదురు. ఇక్కడ బాంబేలు పోవాలి, అటు దుబాయ్ పోవాలి. వాడిని పట్టుకోనికి లేదు, వాడిని విచారణ చేయడానికి లేదు, ఏం లేదు. పెద్ద పెద్ద మాఫియా డాన్లు, డ్రగ్స్ స్మగ్లర్లు, రేప్ కేసులు ఉన్నోళ్ళు అందరు పోదురు దుబాయ్కి ఎస్కేప్ కావడానికి. లేకపోతే ఇంకో సైడ్ వెళ్ళిపోతారు యూకేలో పోయి అసిలం పొందుతారు. అరే అక్కడ నాకు రక్షణ లేదు, భారతదేశం నన్ను టార్గెట్ చేస్తుంది, నేను ఇది అదని చెప్తే రారా బెటారా అని వానికి అసిలం ఇస్తారు. సో కొన్ని దేశాలు ఉన్నాయి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు పట్టేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర పోతారు. చూడండి, దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంది. లేదు, రెండో సర్కమ్స్టాన్స్, వీడు పోయి సాక్షులు ఎవరైతే వీడు దుర్మార్గుడు, దుష్టుడు, లేకుంటే తప్పు చేసిండు, లేకుంటే ఇతను మెయిన్ కల్ప్రిట్ అని చెప్పే అవకాశం ఉన్న సాక్షులు ఉంటారు కదా, వాళ్ళని బెదిరించుడో, వాళ్ళని మర్డర్ చేసుడో, లేకుంటే వాళ్ళను లేకుండా చేసుడో ఈ ప్రమాదం ఉంది అనుకుంటే వాళ్ళకు బెయిల్ ఇయ్యరు. మూడో ఆప్షన్, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అంటే ఏంటిది, ఇప్పుడు ఒక వీడియో ఎవిడెన్స్ అని చెల్లె ఇవ్వాలి రేపు, కానీ ఏంటంటే సమ్ సాక్ష్యం ఉందనుకోండి, ఏదో సమ్ టాంజిబుల్ ఇంగ్రీడియంట్ ఉంది, సో దాన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది, ట్యాంపర్ చేసే అవకాశం ఉంది. అటువంటి సర్కమ్స్టాన్సెస్లో కూడా బెయిల్ ఇయ్యరు. నాలుగో సర్కమ్స్టాన్స్ ఏంటిదంటే, ఈ వ్యక్తి టోటల్ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసును తప్పుదోవ పట్టించి మళ్ళీ ఇటువంటి క్రైమే చేసే అవకాశం ఉంది. అంటే ఏంటిది, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, రేపిస్తున్నాడు, మర్డర్ చేసేవాడు ఉన్నాడు అని బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇస్తే వాడి లోపల పురుగు ఉన్నాడు, లేకపోతే అటువంటి మైండ్ సెట్ ఉన్నాడు, వాడు మళ్ళీ అటువంటి క్రైమే చేస్తాడు. మళ్ళీ పోయి ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని రేప్ చేయొచ్చు, లేకుంటే రోడ్డు మీద పోయి ఎవరిని ఒక పాపం పట్టుకొని మర్డర్ చేయొచ్చు, ఏదో చేయొచ్చు. ఒక టెర్రరిస్ట్ వానికి బెయిల్ ఇస్తే వాడు పోయి మళ్ళీ ఇంకో దగ్గర బాంబు పెట్టచ్చు. సో ఇప్పుడు మనం అట్లా కాకుండా ఉండద్దని చెప్పి బెయిల్ ఇయ్యరు. ఇది అందరు ఎవరు విచారణ చేస్తారు? అక్కడ ఉన్న జ్యుడిషియల్ ఆఫీసరు, ఆయన జడ్జు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బెయిల్ నిరాకరించడమో బెయిల్ ఇవ్వడమో చేస్తారు. ఇవన్నీ లేవనుకోండి, వాళ్ళ క్యారెక్టర్ చూస్తారు, వాళ్ళ కాండక్ట్ చూస్తారు, వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఏంటి చూస్తారు. అంటే ఏంటిది, వీడు గౌరవప్రదమైన జీవితం బతుకుతుండా, వీడు భారతదేశానికి ట్యాక్సులు కడుతుండా, లేకుంటే ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తుండా, సమాజ సేవ చేస్తున్నాడా, సమాజంలో ఎటువంటి రెప్యుటేషన్ కలిగి ఉన్నాడు, ఇతను ఒకవేళ సమాజం నుండి తీసివేయబడితే సమాజంకి ఏమైనా లోపం అవుతుందా, సమాజం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇవన్నీ చూస్తారు. సో ఆ పరంగా చూసి బెయిల్ ఇవ్వడినా ఇవ్వద్దా వాళ్ళు డిసైడ్ అవుతారు. ఓకే, సో ఇది పాయింట్. ఇప్పుడు అర్నబ్ గోస్వామి యొక్క కేసుని ఇందులోపల మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రొసీడింగ్స్ లోపల రైస్ మూవీకి సంబంధించిన ఏదైతే ప్రెసిడెంట్స్ ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పిందో అది తీసుకొచ్చారు. నెక్స్ట్ ఈ 105 ఏదైతే ఉన్నదో భారతీయ న్యాయ సంహిత 105 అనేది ఇక్కడ కరెక్ట్ ఇతన్ని ఇంప్లికేట్ చేయడానికి సూట్ అయితే లేదు. అంటే ఏంటిది, ఒక సెలబ్రిటీ అనే వ్యక్తి సెలబ్రిటీ అయినంత మాత్రాన, ఫేమస్ అయినంత మాత్రాన అతనికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 అనేది ఒకటి ఉంటుంది. రైట్ టు లిబర్టీ, స్వేచ్ఛాయుత జీవితం గడపడానికి, తను అనుకున్న పని చేసుకోవడానికి, తను అనుకున్న భృతి పొందడానికి, తను నచ్చినట్టు. ఇప్పుడు పోయే కాఫీ షాప్లో కాఫీ తాగాలనుకోండి, అరే నువ్వు సెలబ్రిటీ, నువ్వు కాఫీ తాగడానికి లేదు, నువ్వు నా షాప్లోకి రావడానికి లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడు మనిషి, ఆడి కాఫీ తాగబుద్ధి అవుతుంది. భార్యను పట్టుకోనో, గర్ల్ ఫ్రెండ్ పట్టుకోనో, కొడుకుని పట్టుకోనో, బిడ్డను పట్టుకోనో కాఫీ షాప్ పోతాడు, కాఫీ తాగొస్తాడు. నువ్వు రావద్దు, నువ్వు తిరగద్దు అనడానికి లేదు. అతను తన స్వేచ్ఛాయుత జీవితాన్ని ఆపడానికి లేదు. ఓకే, కానీ ఈవెంట్స్ చేశారు అనుకోండి, 10,000 మందిని పిలిచి, 10,000 మంది కూడా అవసరం లేదు, 100 మంది 200 మందిని పిలిచి మీటింగ్ పెడతారు. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు? ఆడ మంది గ్యాదర్ అవుతారు,
ఇప్పుడు అక్కడ ఆ విసినరీ లోపల సెక్షన్ పాతది 144 ఇంప్లిమెంట్ అయి ఉండొచ్చు, లేకుంటే ఇంకేదో వేరే ఒక సమాజానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చు. సో అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఎవరైనా మీరైనా నేనే ఎవరైనా చిన్న ఫంక్షన్ చేసుకుంటాను, సార్కి ఇట్లా పోతున్నాం, మైక్ పెట్టుకోవచ్చా, ద్రోణ్ ఎగరేయచ్చా, అవి పర్మిషన్లు తీసుకోవాల్సిందే. సో అట్లా వీళ్ళు ఇంటిమీడియట్ చేసిరా అంటే అక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు, పోలీసులకు 2 రోజుల ముందే ఇంటిమేట్ చేశారు. ఇతను గత 20 yearsగా అదే థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అనేది ఒక రీతి రివాజు, సెంటిమెంటు. సో అతను వెళ్తున్నాడు. సో 2 రోజుల ముందు వెళ్తున్నాడు కాబట్టి ముందే చెప్తున్నాం కాబట్టి తొక్కిసలాడ జరగదు. బెనిఫిట్ షోలు కాబట్టి కొద్దిగా అభిమానులు ఎక్కువ తక్కువ ఉంటారు, అవి XYZ. సో ఇప్పుడు అతనికి జరిగిన వ్యవహారం. ఇప్పుడు నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు చూడండి నేను ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకంటే, మనము చట్టం పట్ల ఎంతో కొంత నాలెడ్జ్, పూర్తిగా లాయర్ల లెక్క మనకు జడ్జిల లెక్క ఆ లెవెల్లో నాలెడ్జ్ అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఏమవుతుందంటే అనవసరంగా మీరు భయపడారు. పోలీస్ స్టేషన్కి ఎవరైనా పిలిచిరనుకో మిమ్మల్ని గజగజ వణకరు, కోర్టుకి ఎవరైనా పిలిచిరనుకోండి గజగజ వణకరు. మీకు ఒక ధైర్యం ఉంటుంది. మీకు చట్టం పట్ల అవగాహన ఉంటే, ఈ ప్రపంచం ఎట్లా నడుస్తుందో దాని పట్ల అవగాహన ఉంటే మీరు కూడా కొద్దిగా స్థిమితంగా ఉండి ప్రపంచాన్ని డీల్ చేయగలుగుతారు. ఓకే. రెండోది, ఇప్పుడు ఇంకొక ప్రజలు విమర్శించేది ఏంటిది, జనరల్గా ఏం విమర్శిస్తున్నారు, ఈ సినిమా వాళ్ళందరూ వెళ్ళి అల్లు అర్జున్ రిలీజ్ కాగానే ఓదారుస్తున్నారు, మీరు ఎప్పుడన్నా పోయి మరి ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని ఆ పిల్లల్ని ఓదార్చిండ్రా మీరు, ఇట్లా అట్లా అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కానీ మానవ సంబంధాలు అనేటివి మీకు పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు మీ బంధువులు ఎవరో ఆసుపత్రి పాలైన అనుకోండి, మీరు బంధువు లేకుంటే నీ మిత్రుడు, మీ యొక్క సర్కిల్ లేకుంటే తెరిచిన పరిచయం ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు వెళ్ళి పలకరిస్తారు కదా. నార్మల్గా ఇంకా పల్లెటూళ్ళ లోపల బ్యూటిఫుల్గా ఉంటాయి బంధాలు. ఒక వ్యక్తి హాస్పిటల్స్ లోపల, నా మిత్రులు చాలామందికి హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్ వాళ్ళు చెప్పే కామన్ కంప్లైంట్ ఏంటిది, ఒక వ్యక్తి ఒక ముసలాయననో ఒక పిల్లగాడో చిన్న జలుబో సర్దో లేకపోతే ఈ ప్లేట్లెట్లు పడిపోయినాయనో డెంగ్యూ ఫీవర్ అనో అడ్మిట్ అయ్యింది అనుకోండి, అతడు డిశ్చార్జ్ అయ్యే లోపల 50 మంది వస్తారు 2-3 రోజుల లోపల. రోజు ఒక 10 మంది 15 మంది వచ్చి పలకరించి కుశల ప్రశ్నలు అడిగి పోతారు. అదేంటిది, హాస్పిటల్ వాళ్ళకు అది ఇబ్బందికరమైన విషయం, కానీ నిజంగా అదొక బ్యూటిఫుల్ థింగ్ మానవ సంబంధాల లోపల. అంటే పేదోడైనా డబ్బులున్నోడైనా సెలబ్రిటీ అయినా మనం ఏంటిది, ఒక వ్యక్తి ఇబ్బందులు ఉన్నప్పుడు పోయి ఒక ఆసరాగా అరే బాబు మేము ఉన్నాం నీకు అని చెప్పడానికి ఒక జెస్చర్. మీరు హ్యాపీగా ఉండి కడుపు నిండా తిండి ఉండి ఫుల్ డబ్బులుండి ది బెస్ట్ లైఫ్ గడుపుతున్నప్పుడు, ఏదో ఫంక్షన్ అవుతున్నప్పుడు, ఎవడో వచ్చినా రాకున్నా కానీ చనిపోయినప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, మానసికంగా లో ఉన్నప్పుడు, అప్పుడు వెళ్ళి మీరు పోయి వాళ్ళకు స్వాంతన కలిగిస్తే వాళ్ళ మైండ్ లోపల ఎప్పటికీ ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. అరే నేను డౌన్ టైంలో ఉన్నప్పుడు నాకు వచ్చి వీళ్ళు హెల్ప్ చేశారు, లేకుంటే నాకు ఒక సపోర్ట్ ఇచ్చారు. అందుకోసం సింబాలిక్గా జస్టర్గా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పోతారు. మరి వీళ్ళు ఎందుకు మరి ఆ చనిపోయిన అమ్మాయి దగ్గర పోయి ఎందుకు పోలేదు అంటే వాళ్ళు చెప్పాలి సమాధానం, మనం ఏం చెప్పడానికి. పాయింట్ అర్థమవుతుందో నేను ఏమి విశ్లేషిస్తున్నానో. ఆ వ్యక్తి వాళ్ళు పోయి కలవడానికి కారణం ఏంటిది, అది పొలిటీషియన్స్ పోవాలి కదా. ఇప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగినా కానీ పొలిటీషియన్స్ అనే వ్యక్తులు కుల మత ప్రాంత వర్గ భేదాలు లేకుండా ఎక్కడైనా సంఘటన జరిగింది, ఎవరో ఆపదలు ఉన్నారు, వీలు కల్పించుకొని పోయి పరామర్శించి రావాలి, కలవాలి. వాళ్ళకి ఏమైనా వెసులుబాట్లు ఉంటే, వాళ్ళకి వసతులు అవసరం ఉంటే ఏర్పాటు చేయాలి. ఓకే. పొలిటీషియన్స్ పోతారు అనుకో, పొలిటీషియన్స్ మీరు తిట్టాలి, మీరు ఎందుకు పోతారు బాబు పొలిటీషియన్లు, ఈ పని అదే కదా, మరి అక్కడ ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఒక కూతురు ఒంటరిగా ఉంటుంది, అబ్బాయి హాస్పిటల్లో కోమాలు ఉన్నాడు, ఎందుకు గెలవలేరు, పొలిటీషియన్ డ్యూటీ అది. మీకు అర్థమవుతుందా? మనము దాన్ని బేరీ చేసుకోవద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఒక టాపిక్ మీకు చెప్పబుద్ధి అయింది. ఇది చూడడానికి ఇది ఏదో వేరే టాపిక్ చెప్పిండి ఏంది అనిపించచ్చు మీకు, కానీ ఏంటిదంటే నేను ఎందుకు చెప్పిన టాపిక్ అంటే చాలామంది ఇటువంటి బేసిక్ విషయాలు కూడా తెలియదు. చట్టాలలో ఏమున్నాయి, వ్యక్తులకు ఉండే హక్కులు ఏంటిది, వట్టిగానే భయపడతారు. మిమ్మల్ని ఎవడన్నా నేను కేసు పెడతానగానే గజగజ వణికిపోతారు, నేను కోర్టుకి ఎక్కుతానగానే గజగజ వణికిపోతారు. నేను ముఖ్యంగా ఎందుకు చెప్పినంటే భార్య భర్తల గొడవలు అయినప్పుడు నేను ఇది బాగా తరచు చూస్తుంటా.
గాలికి బెదిరిస్తారు అన్నట్టు. నీ సంగతి చూస్తా, నేను కోర్టుకి ఏడుస్తా, లేకపోతే నీ ఇంటి ముంగడికి వచ్చి నేను సూసైడ్ వేసుకుంటా, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళందరూ నేను జైల్లో పెట్టిపిస్తా, ఇది చేస్తా అది చేస్తా అనగానే ఇట్లా షివరింగ్ భయం తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఐ విల్ నాట్ నేమ్ అబౌట్ దట్, బట్ ఒక మరాఠీ కపుల్ మధ్యన గొడవ చెప్తాను మీకు. భార్య థ్రెటన్ చేశాడు అన్నట్టు, నేను మీ ఇంటి అదేమంటారు కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను, నీ ఇంటి ముంగడికి వచ్చి ఇట్లా వేస్తా అట్లా వేస్తా అని థ్రెటన్ చేసింది అన్నట్టు. వాడు పాపం యాంగ్జైటీ తట్టుకోలేక గజ వానికి పోయి వాడు అదే రోజు వాడికి ఏం నిద్ర పట్టలేదు, పరుగు పోతుంది, స్టేషన్ పోయి ఊహించుకున్నాడు పాపం. స్టేషన్లో పోయి కూర్చుంటామాట, ఈ పేరు పోతుంది, పేరెంట్స్ ఏమైపోతారు, ఇదవుతారు అదవుతారని అదే కిరోసిన్ పోసుకొని చచ్చిపోయింది ఆ రోజు. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2019-18 టైంలో కేసు. ఇది అంటే ఇట్లాంటివి జరుగుతుంటాయి సొసైటీ లోపల. మీరు ఇట్లా అనగానే భయపడకుంటుండి ఏమవుతుందో అని ఆ ధోరణులు ఉండకండి. ఓకే, పుష్పకు ఎందుకు బెయిల్ దొరికిందో మీకు అర్థమైందా? ఎందుకు దొరికింది? రెండోది చూడండి, సమాజం లోపల ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం దేని గురించి చర్చించినా కానీ వన్ సైడెడ్ ఉండొద్దు. మనం అన్ని డైమెన్షన్స్ లోపల ఆ పరిస్థితిని అంచనా వేయడానికి, ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. సో ఆ ప్రయత్నంలో భాగంగానే 4-5 డైమెన్షన్స్, సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ప్లస్ దీనికి ఉన్న లీగల్ బ్యాకింగ్ ఏంటిది, అసలు బెయిల్ ఎట్లా వచ్చింది అన్న విషయం చెప్తా. కంక్లూజన్ చెప్పమంటారా? కంక్లూజన్ ఏంటిదంటే, పెద్దగా ఈ కేసు అనేది కొంతకాలం నడిచినా కానీ వీళ్ళకి ఎవరైతే ఇన్వాల్వ్ అయిన పార్టీ ఉన్నారో పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు. ఇది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే లీగల్ బేసిస్ చూసినప్పుడు చాలా ఫ్లిమ్జీగా ఉంది. సో ఫ్లిమ్జీ బేసిస్ పైన పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. ఇంకా ఉల్టా వీళ్ళకు సినిమాకు డబ్బులు ఎక్కువ వస్తాయి. 1500 కోట్లు, ఇప్పుడు 1000 కోట్లు వచ్చినాయి కదా, 1500 కోట్లు ఇంకో 2000 కోట్లు రాకపోవచ్చు కానీ 1500 కోట్లు అట్లా వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఓకే, క్విక్గా దీనికి రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్లు కనుక మీరు అడుగుంటే కనుక వాటికి సమాధానాలు చెప్తా. ఆ తర్వాత నేను నిద్రకు ఉపక్రమించడానికి వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఓకే, శ్రవణ్ హాయ్ బ్రదర్. వెంకట్ హాయ్ సార్. ఓకే, రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటిదంటే, నేను మీకు చెప్పే విషయం ఏంటిదంటే, మీకు ఈ టాపిక్ పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా కానీ నా మైండ్ లోపల, నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, కాంటెంట్ క్రియేటర్ని కాదు, నా మైండ్ లోపల అప్పుడు ఆ టైం లోపల ఏం జరుగుతుంది అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో దీన్ని నేను ఏదో టాపిక్ పైన ప్రతిరోజు ఓ టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద నా మైండ్లో ఏం జరుగుతుందనే ఒక అభిప్రాయం వెలిపించడానికి ఈ లైవ్లు పెడతా ఉంటాను. ఓకే, కాంటెంట్ క్రియేషన్ లెక్క, వీళ్ళ కాంటెంట్ క్రియేటర్ల లెక్క రోజు టాపిక్ చెప్దాము, లేకపోతే ఈ జోన్లో ఉండబుద్ధి కాదు కదా. ఎంతగానో చెప్తాను చెప్పండి. మీరు నా పాత రీల్స్ చూడండి, ఎన్ని టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన 90 సెకండ్స్ లోపల, 1 మినిట్ లోపల. సో కొద్దిగా ఎలాబొరేట్గా జ్ఞానం ఇద్దాం. మనం ఫాలోవర్ల వెనకాల పరిగెత్తకుండా, ఏదో లైక్లు కమెంట్ల వెనక పరిగెత్తకుండా, ఒక పావు గంట అరగంట మనం ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వినేవాడు ఎవడని ఉంటే కనుక నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ లైవ్లు పెడుతున్నాం. ఓకే మిత్రులారా, ఇప్పటిదాకా ఈ లైవ్ చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు. రేపు ఏదైనా టాపిక్ నచ్చితే దాని గురించి మాట్లాడతా, లేకపోతే షబా ఖైర్.